యూట్యూబ్లో కంటెంట్ గురించి కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, మీరు కెమెరా ఉన్నది మర్చిపోండి. మీరు యూట్యూబర్ అనేది మర్చిపోండి. యూట్యూబ్ ఆడియన్స్‌కు చెప్తున్నాను అనేది మర్చిపోండి. వీడియో అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను అనేది మర్చిపోండి. మీరు ఇప్పుడు ఒక ప్రొఫెసర్ లవ్ గురించి మాట్లాడుతున్నారు. వేలాది మంది మీ స్పీచ్ వింటూ ఉంటే అంతర్జాతీయ స్టేజ్ పైన మీరు నిలబడి స్పీచ్ ఇస్తున్నారు. అలా మీరు ఆ కంటెంట్ గురించి మాట్లాడండి. అంతేగాని యూట్యూబర్ అనేది మర్చిపోండి. మీరు గూగుల్‌లో మీరు ఒక ఆర్టికల్ చదివారనేది మర్చిపోండి. మర్చిపోయి ఆ కంటెంట్‌ను అంతర్జాతీయ స్టేజ్ మీద, ప్రపంచ ప్రఖ్యాత స్టేజ్ మీద వేలాది మందికి మీరు లవ్ గురించి చెప్తున్నారనుకో, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎలా చెప్తారు? ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. లేదా నీ ముందు మీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ దోస్తు లవ్ గురించి మాట్లాడుతున్నావు. వాడిని ఓదార్చడానికి, లవ్ ఫెయిల్ అయితే వాడిని బాధ నుండి తగ్గించడానికి, లవ్లో ఏముందని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? అలా లవ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడితే అలా మాట్లాడండి. అవి అట్లా. కానీ యూట్యూబర్ను నేను యూట్యూబ్లో కెమెరా ముందు మాట్లాడుతున్నాను, వీడియో అప్లోడ్ చేయాలి, జనాలకు యూట్యూబర్స్కు నచ్చాలి, యూట్యూబ్ ఆడియన్స్కి నచ్చాలి, నేను యూట్యూబర్ని అనేది మర్చిపోండి. యూట్యూబ్ అనే విషయం మర్చిపోండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, లేదా ఇంకెవరో మీ ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ లవ్ గురించి చెప్తున్నారు. అప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పండి. పొద్దున్న లేస్తే మనం యూట్యూబ్ కాకుండా ఎన్నో విషయాలు మాట్లాడతాం కదా దోస్తులతోటి, లేదా అంతర్జాతీయ స్టేజ్ మీద ఒక అతను స్పీచ్ ఇస్తున్నాడు, లైఫ్ కోచ్. అతను స్పీచ్ ఇస్తే ఎలా ఇస్తాడు? వేలాది మందికి. అలా మిమ్మల్ని మీరు ఊహించుకొని మాట్లాడండి. అంతేగాని యూట్యూబ్కి వీడియో చేస్తున్నాను, యూట్యూబ్ అనే విషయమే మర్చిపోయి జనరల్గా మీ ఫ్రెండ్కి చెప్తున్నట్టు, ఇంకెవరికో ఓదార్స్తున్నట్టు, లవ్లో ఫెయిల్ అయిన గురించి చెప్తున్నట్టు అలా మాట్లాడండి. అన్నీ మర్చిపోయి వాళ్ళని ఊహించుకుంటూ వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడండి కెమెరా ముందు. అప్పుడు చక్కగా మాట్లాడగలుగుతారు. వినే వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది. అన్నిటి మించి మీరు చక్కగా మాట్లాడగలుగుతారు.